హాయ్ వ్యూవర్స్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతన్నలకు కేంద్రం ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే రైతులు వ్యవసాయ ప్రయోజనాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణాలని సులభంగా పొందవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి సూచన ప్రకారం అయితే దీన్ని అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అదేంటి దానికి సంబంధించిన విషయాలను అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విషయాలను కూడా స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ మొత్తం తెలుసుకుందాం. దానికంటే ముందు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలైతే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్‌లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. రైతులకు రుణ సదుపాయాన్ని, వ్యవసాయ అవసరాలకు ఆర్థిక సహాయాన్ని ప్రోత్సహించేందుకు గ్రామీణాభివృద్ధికి కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని ప్రస్తుతం 3,00,000 నుంచి 5,00,000 వరకు పెంచుతున్నట్లయితే ప్రకటించారు. అయితే దీని ద్వారా దాదాపు 8,00,00,000 మంది రైతులకైతే, అదేవిధంగా మత్స్యకారులకు, పాడి రైతులకు ఉపయుక్తంగా అంటే లాభకరంగా ఉంటుందని తెలిపారు. రైతులకు ఆర్థిక సహాయాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని గణనీయంగా పెంచుతున్నట్టు ప్రకటించారు. తద్వారా రైతులు తమ వ్యవసాయ అవసరాలను తీర్చుకోవడానికి మరిన్ని నిధులైతే పొందవచ్చు. అదే రైతులు వ్యవసాయ ప్రయోజనాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణాలనైతే సులభంగా పొందవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం 3,00,000 వరకు కిసాన్ క్రెడిట్ ద్వారా రుణాలనైతే ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, తనిఖీ, ఇతర సేవా ఛార్జీలు వసూలు చేయవద్దని బ్యాంకులనైతే ఆదేశించారు. తద్వారా సన్నకారు రైతులైతే ఆర్థిక భారం అయితే తగ్గనుంది. 3,00,000 కంటే మించి రుణాలు తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజులు, తనిఖీ ఖర్చులు వంటివి ఒక్కో బ్యాంకు తమ బోర్డు ఆమోదించిన పాలసీల ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం అయితే దానికి తగిన విధంగా ఛార్జీలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ క్రెడిట్ కార్డ్ పథకం కింద రుణాలు తీసుకుంటే మొదటి విడతగా అయితే 7% వడ్డీ అయితే వసూలు చేస్తారు. దాని తర్వాత 4% వరకు వడ్డీ అని వర్తిస్తుందని మనకు తెలుస్తుంది. ఈ రాయితీని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకైతే చెల్లించనుంది. బ్యాంకు ఇచ్చిన రుణాలని మొత్తాన్ని కిసాన్ క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డు మాదిరిగా అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం అయితే ఉంది. అదే బడ్జెట్‌లో పరిమితిని పెంచడం, మరింత ఎక్కువ మంది రైతులైతే ఈ కార్డును పొందే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తోంది. కిసాన్ క్రెడిట్ ద్వారా రుణాలను పొందాలంటే డిజిటల్ భూ రికార్డులయితే సరిపోతాయి. అంటే భూమికి సంబంధించినటువంటి డిజిటల్ పేపర్‌లయితే సరిపోతాయని మనకు తెలుస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి దరఖాస్తులకైతే డిజిటల్ సంతకం చేసినటువంటి ఆన్‌లైన్ భూ రికార్డులు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం అయితే పేర్కొంది. అయితే అనేక రాష్ట్రాల్లో భూ రికార్డులు అసంపూర్ణంగా డిజిటలైజేషన్ కారణంగా ఈ పత్రాల ప్రామాణికతను నిర్ధారించడానికి బ్యాంకులకు తరచూ చట్టపరమైన అభిప్రాయాలైతే కోరుతున్నాయి. కొన్ని బ్యాంకులైతే భూ యజమాని అతని పేరుపై ఉన్న బకాయిలు ధృవీకరిస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ధృవపత్రాలనైతే తీసుకురావాలని ఆదేశాలైతే జారీ చేస్తున్నాయి. అదే ఈ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్నైతే తెలుసుకుందాం. ఇక కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కోసం మీరు గనక దరఖాస్తు చేయాలనుకుంటే బ్యాంకు వెబ్‌సైట్‌ని అయితే సందర్శించాల్సి ఉంటుంది. బ్యాంకు వెబ్‌సైట్‌లో ఆళ్ళ ఆప్షన్‌లో అయితే కిసాన్ క్రెడిట్ కార్డ్‌ను ఎంపిక చేసుకోవాలి. అప్లై బటన్ పైన క్లిక్ చేసి దానికి కావాల్సినటువంటి అప్లికేషన్ ఓపెన్ చేసి దానిలో అవసరమైన వివరాలను ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. తద్వారా సబ్మిట్ పై నొక్కాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు అప్లికేషన్‌కి సంబంధించి ఒక రిఫరెన్స్ నంబర్ అయితే వస్తుంది. దాన్ని నోట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు గనుక అర్హత కలిగి ఉంటే 4-3 రోజుల బ్యాంకు వ్యవధిలో అయితే సిబ్బంది అయితే మిమ్మల్ని సంప్రదిస్తారు. తద్వారా మీకు గనుక అర్హత ఉన్నట్లయితే కిసాన్ క్రెడిట్ కార్డ్‌ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా 5,00,000 వరకైతే రుణాల్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ. నమస్తే.